రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 22వ వాక్యం చదువుతారా? రోమీలకు రాసినటువంటి పత్రిక, అది క్రీస్తు యేసు నందలి విశ్వాస మూలమైనదై నమ్మువారని అందరికీ. నేను అదే చెప్తున్నాను, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారికి దేవుని నీతి కలుగుతుంది. యేసు క్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై, తర్వాత ఏమంటున్నాడు? నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి. ఈరోజు మనము దేవుని నీతిగా ప్రకాశించాలి. మనము దేవుని నీతిగా అనేక మందికి కనపడాలి. ఒక వ్యక్తిని ఎప్పుడు కూడా వస్త్రాలను బట్టి, స్థాయిని బట్టి, స్థితిని బట్టి, ఆ వ్యక్తి వేసుకున్నటువంటి ఆభరణాలను బట్టి, ఆ వ్యక్తి కలిగి ఉన్నటువంటి అర్హతను బట్టి మనం ఆ వ్యక్తిని గొప్పవాడిగా ఎంచడానికి వీల్లేదు. చాలా మంది ఈ అంశ దినాలలో చాలా మంది వాటినే చూస్తున్నారు. అది ఎంత తప్పు తెలుసా? ఈ రోజుల్లో మనం అనుకుంటున్నాం మనం ఆ వ్యక్తి ఎంత గొప్పవాడైపోయాడు. చూడండి, నేను కాదని నేను అన్నాను, ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాడు. ఒకప్పుడు సైకిల్ కూడా గతి లేనోడు ఈరోజు కారులో తిరుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు పూరు గుడిసెలో ఉన్నటువంటి వ్యక్తి రోజు అనకూడదు కానీ అద్భుతమైన భవంతుల్లో బ్రతుకుతున్నారు. అందులో సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. అందుని బట్టి దేవునికి మహిమ. కానీ వాటిని బట్టి ఆ వ్యక్తికి మనం గౌరవం ఇవ్వకూడదు. ఆ వ్యక్తి విశ్వాసంలో ఉంటున్నాడా, దేవుని నీతిని కలిగి బ్రతుకుతున్నాడు.